రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించాయి. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పాఠశాలల ఆవరణల్లో ఏర్పాట్లు చేశారు. విద్యార్థినులు రంగవల్లులు తీర్చిదిద్దారు. భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. చిన్నారులు వివిధ వేషధారణల్లో అలరించారు. బొమ్మల కొలువులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడూ చదువుల ఒత్తిడిలో ఉండే విద్యార్థులు సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నృత్యాలతో సందడి చేశారు. విజయవాడలోని నలంద విద్యానికేతన్, కృష్ణా జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీఏఆర్ పాఠశాలతో పాటు విజయనగరంలోని పలు విద్యాలయాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఏ రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో సినీ నటుడు మోహన్ బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని మోహన్ బాబు సందడి చేశారు. ఆచారాలను మర్చిపోతున్నాం, పద్ధతులను మర్చిపోతున్నాం. కంప్యూటర్స్ వచ్చాయి, ప్రపంచాన్ని మనం చేతిలో చూడగలం ఏమేం జరుగుతుందో. అలాని మన తల్లిదండ్రులు మనం నేర్పించినటువంటి ఆచారాన్ని, భారత భాగవత రామాయణంలోని ముఖ్యాంశాలను, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని అసలు ఎన్ని మనం మర్చిపోతుంటే ఎట్లా? మనిషిగా బ్రతకాలి, అది నా సిద్ధాంతం. కాబట్టి ఫస్ట్ టైం 26 సంవత్సరాల మన కాలేజీ పెట్టి, మన కాలేజెస్ స్కూల్స్ ఫస్ట్ టైం మనం రంగురంగులుగా ముగ్గుల పండుగ స్టార్ట్ చేశాం.